జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో మరో 2 వికెట్లు పడ్డాయి. సిమెంట్ కంపెనీలు, వాన్పిక్ సంస్థలకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల పదవుల నుంచి తప్పుకున్నారు. రాజీనామాపై ఇరువురిని మానసికంగా సిద్ధం చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాత్రి పొద్దుపోయాక వారి నుంచి లేఖలు తీసుకున్నారు. రాజీనామాపై అధికార ప్రకటన వెలువడినప్పటికీ వాటిని ఇవాళ గవర్నర్ ఆమోదం కోసం పంపే అవకాశం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవులకు రాజీనామా చేశారని తెలిసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జూబ్లీహిల్స్ లోని ఆయన సొంత నివాసంలో రాత్రి సమావేశమైన సందర్భంలో ఇద్దరు రాజీనామా లేఖలు సమర్పించారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ భేటీ అత్యంత నాటకీయంగా జరిగింది. రాత్రి 9:20 ప్రాంతంలో క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి ఓ వివాహ వేడుకకు హాజరై నేరుగా జూబ్లీహిల్స్ లోని తన స్వంత ఇంటికి వెళ్లారు. అక్కడే వీరిద్దరితో సుమారు 35 నిమిషాలు సమావేశమై అధిష్టానం నిర్ణయాన్ని వివరించినట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి రాజీనామాలు అవసరం లేదన్న ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వారి నుంచి రాజీనామాలు స్వీకరించినట్టు సమాచారం. కేంద్రంలో ఇద్దరు మంత్రులు వైదొలిగిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ తప్పించాల్సిందేనన్న అధిష్టానం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వారికి వివరించారని తెలిసింది. అక్రమాస్తుల వ్యవహారంలో తమ పాత్రేమీ లేనప్పటికీ బలిపశువులుగా సాగనంపుతున్నారని ధర్మాన, సబిత ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తాను చేసిన రాజీనామాను అప్పుడే ఆమోదించి ఉంటే తనకు గౌరవంగా ఉండేదని ధర్మాన సీఎంకు వివరించారని తెలిసింది. రాజీనామాలు ఇచ్చిన తర్వాత ధర్మాన అధికారిక చిహ్నమైన నీలిరంగు లైట్ ను తొలగించి తన సొంత వాహనంలో నివాసానికి వెళ్లిపోయారు. సబిత మొదటే ప్రైవేటు వాహనంలో కుమారుడితో కలిసి వచ్చి ముఖ్యమంత్రితో భేటీలో పాల్గొని అదే వాహనంలో వెళ్లిపోయారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులందరినీ తొలగించాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ రాష్ట్రపతిని కలవనున్న నేపథ్యంలోనే ఇద్దరు మంత్రుల నుంచి రాజీనామా చేయించారని కాంగ్రెస్ నేతలు, సీనియర్ మంత్రులు భావిస్తున్నారు. అయితే రాజీనామాలకు సంబంధించి ధర్మాన, సబిత సహా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇందుకు సంబంధించి ఇవాళ ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇద్దరి రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి ఇవాళ గవర్నర్ ఆమోదం కోసం పంపే అవకాశం ఉందని సమాచారం.